ఇచ్చిన హామీలు మరచి రిలీజ్ చేసిన ఒక్క డిఏ జీవోతోనూ ప్రభుత్వం గందరగోళం సృష్టించిందని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. రిటైర్ అయ్యాక గానీ చనిపోయిన తర్వాత గానీ డిఏ బకాయిలు ఇస్తామని పేర్కొనడాన్ని తప్పుపడుతున్నారు. రిటైర్ అయిన ఉద్యోగులు 2027-28లో 12 వాయిదాల్లో చెల్లిస్తామనటం దారుణమంటున్నారు. వెంటనే జీవో 60-61ని రద్దు చేయాలని లేదా సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి పోరాటం ఉధృతం చేస్తామని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఉద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి. దీపావళి కానుక అంటూ కూటమి ప్రభుత్వం ఒక డిఏ ఇచ్చిందన్నారు. ఆ ఒక్క డిఏ కూడా పదవి విరమణ చేసిన తర్వాత ఇస్తామని చెప్పటం ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. ఇంత హడావుడి చూస్తే ఉద్యోగుల్లో చాలా ఆశలు పెరిగిపోయినాయి. అంటే 16 నెలల తర్వాత ప్రభుత్వం ఉద్యోగులను చర్చకు పిలిచింది. మంత్రులు ఉద్యోగ సంఘాలతో మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఉద్యోగులకు ఏదో చేస్తారు అనే ఆశ ప్రతి ఉద్యోగిలో కలిగింది. తీరా చూస్తే ఏం చేసిండ్రు? ఇంత హడావిడి చేసి, ఇంత హంగామా చేసి, ఇంత డ్రామా నడిపి సస్పెన్స్ అంటే ఉత్కంఠ సెలక్షన్ ఉత్కంఠలాగా అదేదో మంత్రులు వచ్చి మాట్లాడడం, మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళడం, ఇంత హడావిడి చేసింది ఏందంటే ఒక్క డిఏ ఇచ్చిండ్రు. పోనీ ఆ డిఏని సక్రమంగా ఇచ్చిందంటే సరే, ఉద్యోగులు ఏదో దీపావళికి డిఏని ఇచ్చిన లేని ఒక తృప్తి పడే లోపల ఆ చిన్నపాటి ఆనందం, ఆ చిన్నపాటి తృప్తి కూడా లేకుండా ఆ డిఏ జీవోలో ఒక పెద్ద బాంబు వేసింది ప్రభుత్వం. ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా డిఏ బకాయిలు అంటే ఇప్పుడు ఇచ్చిన డిఏ 2024 జనవరి నుంచి ఇవ్వాలా. 2024 జనవరి నుంచి ఈ సెప్టెంబర్ వరకు రావాల్సిన ఉద్యోగులు రావాల్సిన డిఏ బకాయిలన్నీ కూడా ప్రభుత్వం రిటైర్మెంట్ టైంలో ఇస్తామని చెప్పి జీవోలో మెన్షన్ చేసింది. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇక తమకు రావాల్సిన 3 డిఏలను తక్షణం విడుదల చేయాలని, లేకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్న ఉపాధ్యాయ సంఘం నేతలతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల విషయంలో కూడా విడుదల చేసినటువంటి ఏదే డిఏ అంశంలో కూడా జీవో నెంబర్ 60-61 విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీనిపై మాట్లాడేందుకు కూడా ఉపాధ్యాయ సంఘానికి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని ఏ విధంగా చూస్తారు? పూర్తిగా కూడా కొంతమంది ఏమో పండగ వాతావరణం నెలకొంది. కూటమి ప్రభుత్వం వచ్చాక డిఓ ఇవ్వడంతో పండగ వాతావరణం నుంచి పండగలు చేసుకుంటున్నారు. మీకు ఎలా ఆ డిఏ వారి సమక్షంలో ప్రకటించి సీఎం గారే స్వయంగా ఆ తర్వాత 20వ తారీఖున 61-62 జీవోలు ఇవ్వడం జరిగింది. ఆ జీవోలు ఎంత గందరగోళంగా ఉన్నాయంటే, ఆ ఉద్యోగులు రిటైర్ అయిపోయిన తర్వాత రావాల్సినటువంటి 21 నెలల బకాయిలు ఇస్తామండం, సిపిఎస్ వాళ్ళ గురించి అసలు ప్రస్తావన లేకపోవడం, రిటైర్ అయిన వాళ్ళదైతే 27-28లో 12 వాయిదాలుగా ఇవ్వడామని చెప్పడం, ఇది ఎప్పుడు చూడలేదండి. ఈ వింతపోకళ్ళు ఇవి మరి కొన్ని పత్రికలు అదే టీవీలు కూడా బాగాలు కొడతా ఉన్నాయి. పండగ ఏం పండగ అండి? అసలు 4 డిఏలు ఇవ్వాల్సి ఉండే ఐఆర్ ఇచ్చే లక్షల రూపాయలు ఉపాధ్యాయులు నష్టపోయి ఈ రోజున పెరిగిపోయిన రేట్లు ఇవన్నీ చూస్తూ ఈ వ్యత్యాసాన్ని సరిచేసి డిఏగాని ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఇవ్వకోకుండా మళ్ళీ దాన్ని పండగ చేసుకున్నారు ఇవి చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపాధ్యాయ సంఘాలు రోడ్డు మీదకి రావడం ఖాయం. ఎందుకంటే ఇది అసంబద్ధమైన జీవో. ఈ జీవోని పూర్తిగా సవరించాలి. సీఎం స్థాయిలో ఆయన డిఏ అనౌన్స్ చేసిన తర్వాత ఇలాంటి జీవోలు రావడం అనేది చాలా హాస్యాస్పదం. ఈ డబ్బులు ఎవరికి సరిపోవండి, ఈ జీతాలు ఎవరికి సరిపోవు. ఏ ఏరియారు రావట్లేదు. ఏ ఏరియారు ఇంచుమించు 16 ఏరియాలు 2 లక్షలు 3 లక్షల దగ్గర ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కోల్పోతున్నాడు. కానీ కొన్ని సంఘాలు నిమ్మకి నీరెత్తినట్లు ఎన్జిఓ సంఘాలు ఎవరు మాట్లాడట్లే, ఉద్యమానికి రమ్మంటే రావట్లేదు. వాళ్ళు ఉద్యమం చేద్దాం, తర్వాత ప్రణాళిక ప్రకటిస్తామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం ఆ నాయకులకే వదిలేస్తున్నాము. కానీ ఇటువంటి పరిస్థితుల్లో గట్టి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే చాలా లాసులు ఉన్నాయి ఉద్యోగ సంఘాలకి. ప్రభుత్వం కూడా పరోక్షంగా ఆలోచించాలి. ఒక విధంగా ఉద్యోగస్తులకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందువల్లంటే ఎంతో లాస్తో ఉన్నారు ఉద్యోగస్తులు. మీరు అనేక వాళ్ళకి కార్పొరేట్ శక్తులకి ఎన్నో ఇస్తున్నారు, పథకాల రూపంలో ఇస్తున్నారు, అవన్నీ ఇస్తున్నారు. మీ ప్రభుత్వం దగ్గర ఆదాయం లేదనడం తప్పండి. ప్రభుత్వం దగ్గర కావాల్సినంత ఆదాయం ఉంది. చూస్తే గతం నుంచి కూడా సుమారు తమకి 4 డిఏలకు సంబంధించి కూడా పూర్తిగా ప్రభుత్వం ఇవ్వాలి. అలాంటిది ఒక్క డిఏ ఇచ్చి చేతులు దులుపుకుందామని చూస్తున్నారు. అడుపు రాజకీయ కక్ష సాధింపుగా కూడా క్షేత్రస్థాయిలో కూడా ఇచ్చినట్టే డివై ఇస్తామని చెప్పి పూర్తిగా క్షేత్రస్థాయిలో చూస్తే కనుక జీవోలకు సంబంధించి ఇచ్చినటువంటి 60-61 జీవోలు ఏవైతున్నాయో ఈ జీవోలకు సంబంధించి కూడా పూర్తిగా రిటైర్డ్ అయిన తర్వాత ఇస్తాం, చనిపోయిన తర్వాత ఇస్తామంటూ కూడా మెలికలు పెడుతున్నారు. పూర్తిస్థాయిలో దీన్ని అయితే తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. రమణతో రాజు, సాక్షి, ఏలూరు జిల్లా నుంచి.